చరణ్ టీవీకి స్వాగతం. నా పట్టా భూమి అమ్ముతుండ్రు. తహసీల్దార్లు రియల్టర్లతో చేతులు కలిపి తప్పుడు పత్రాలు సృష్టించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్ తుక్యా తండాకు చెందిన హనుమయ్య నాయక్ ఆవేదన ఇది. సర్వే నెంబర్లు 284, 285/2, 266, 267/306లలో 26 ఎకరాల 37 గుంట పట్టా భూమిని కొందరు రియల్ వ్యాపారులు అక్రమంగా పట్టాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో శివంపేట తహసీల్దార్ శ్రీనివాసాచారి రియల్ వ్యాపారులతో చేతులు కలిపి తప్పుడు రికార్డులు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు. హైకోర్టును ఆశ్రయించడంతో తన భూమిపై స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చట్ట ప్రకారం సర్వ హక్కులు తనకే ఉన్నాయి, ఎవరైనా అడ్డుకుంటే ఊరుకునేది లేదని హనుమయ్య నాయక్ హెచ్చరించారు. ఎంత 5.5 ఎకరాలు. పై వరకు మొత్తం ఇది నా భూమి. ఇది నేను కొన్నాను. మీ పేరు? నా పేరు హనుమ నాయక్, తండ్రి దంజా నాయక్, శివంపేట తుక్కెతాడు శివంపేట. ఇది కొన్నే ఇప్పుడు 2006లో కొన్నా. అది మంగ్లీ లంబాడి మంగ్లీ అనే ఆమె దగ్గర కొన్నాను నేను. కొనిన తర్వాత మా బ్రదర్ ఇక్కడ చేస్తుండే, దాని తర్వాత అట్లే ఉండి దాని తర్వాత నేను ఉద్యోగరీత్యా వేరే దగ్గరికి పోతే అట్లనే పడి ఉంది. దీనికి ఇది ఏం చేశాడంటే సెల్యూట్ అయిన తర్వాత మొటేషన్ కూడా అయింది నా పేరు మీద. మొటేషన్ అయ్యి పాస్బుక్లో కూడా వచ్చేసింది. 5 ఎకరాల 29 గుంటలు అయిన తర్వాత ఏంటంటే 2017లో మా అమ్మాయి ఏం చెప్పిందంటే నేను చేసుకుంటాను. దాని తర్వాత మా భూమి పోర్టల్లో ఉంది అంతా ఉండి గడినెలు ఎక్కించాలి ఆటోమేటిక్గా పోవాలి. కానీ తహసీల్దార్ ఏం చేశాడంటే ఆయన చేయలేదు, చేయకుండా ఏం చేశాడు, ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు అంటే ఆయన కారణం లేదు. కారణం లేక మా తమ్ముని దగ్గర అంటే 3 ఎకరాకు 3 లక్షల చొప్పున అడిగాడంట మా తమ్ముని దగ్గర. అయితే బాబు అట్లా అంటున్నాడన్న తహసీల్దార్ అంటే, బాబు మేమంతా ఇవ్వలేము, మాకంత ఇవ్వాల్సిన అవసరం ఏముంది, మా సొంత భూమి, కొన్న భూమి అది అని నేను చెప్పాను. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఇప్పుడు మొత్తం ఇక్కడ నా పేరు మీద వాణితో పాటు ఆన్లైన్ రికార్డుతో పాటు పాత ఆన్లైన్తో పాటు 20 ఎకరాల 37 గుంటలు ఉంది. అది మొత్తం ల్యాండ్ ఉంది. అది హైకోర్టులో కూడా వేసేస్తే హైకోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చింది డాక్యుమెంట్ చూసిన తర్వాత. ఇప్పుడు ఆపుతున్న వాళ్ళది ఎన్ని ఎకరాలు ఆపిరు? ఏది ఇక్కడ ఇది ఆపేవాళ్ళు వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉందో ఎందుకు వచ్చి ఆపుతుందో ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇది మొత్తం నేను కొన్నది 5 ఎకరాలు 29 గుంటలు. అది బతికి వచ్చేసి ఇది మేము కొన్నామంటే నీ దగ్గర డాక్యుమెంట్ పోలీస్ స్టేషన్లో పెట్టు, కంప్లైంట్ చేయి, లేకుంటే కోర్టుకు పోయి నా మీద కంప్లైంట్ చేయి. నీకు ఇంజక్షన్ ఇచ్చేస్తా కదా, అక్కడే డిసైడ్ అవుతుంది కదా డాక్యుమెంట్. అది కూడా పోవడం లేదు. ఇక్కడ వచ్చి బలవంతాన ఫోర్స్ చేసి ఏది నేను ముస్లిం కదా అని చెప్పేసి బెదిరించి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు నాకు. అక్కడి నుంచి దాని తర్వాత నా మాటలు లేవు, నా దగ్గర రాలేదు. ఏదో ప్రేమతోటి చేశాను, ఇచ్చేదాన్ని. ఇచ్చిన తర్వాత మాటలు లేదు. దాంతో సంబంధమే తెగొట్టుకుంది. దాని తర్వాత ఏం చేసిందంటే 2 సంవత్సరాలు చూసిన తర్వాత ఆమె మొటేషన్ పెట్టుకుంటే నేను అబ్జెక్షన్ పెట్టి స్టాప్ చేసేస్తాను. స్టాప్ చేసేసి ఆమె పేరు మీద ల్యాండ్ రాలేదు. తర్వాత ఏం జరిగిందో ఏమో మరి. తర్వాత ఆమె వేరే వాళ్లకు అబ్దుల్ అనే అతనికి అగ్రిమెంట్ చేసిన అని అంటుంది. ఆమె చెప్పలే నాకు ఇంతవరకు, అబ్దుల్ అంటున్నాడు. సరే అగ్రిమెంట్ చేస్తే నా పేరు మీదనే ధరణిలో రాలేదు భూమి, ఆమె పేరు మీద అయితే ట్రాన్స్ఫర్ కాకుండా అప్పటి వరకు నా పేరు మీద ఉంది. దాని తర్వాత ఇప్పుడు కూడా హైకోర్టు కూడా ఈ తహసీల్దార్ ఏం చేశాడు, నీ పేరు మీద ల్యాండే లేదు మొత్తం ఆపుకుందామని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆర్డర్ ఒక లెటర్ ఇచ్చాడు తహసీల్దార్కి మొటిషన్ గురించి పోతే ఇది ధరణిలో రావడానికి పోతే. అయితే ఏం చేశాడు ఆయన ఆర్డర్ ఇది నీ పేరు మీద లేనే లేదు అన్నాడు. నేనేం చేసిందంటే కలెక్టర్ ఇచ్చినప్పుడు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడు, నీ పేరు మీద భూమి లేదంటున్నాను తహసీల్దార్ అని. నేను సీసీఎల్లో పోయాను, సీసీఎల్కి అప్పీల్ చేశాను.
అప్పీల్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ తహసీల్దార్ పిలిస్తే తహసీల్దార్ కూడా అదే రిపీట్ చేశాడు. ఇక్కడ భూమి ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా పేరు మీద ఉంది, ఇది రెవెన్యూ రికార్డు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది, అంతా ఉండి కూడా లేదని చెప్పాడు, అబద్ధం చెప్పాడు అన్నట్టు. చేసిన తర్వాత ఏమైంది, సీసీఎల్ఏ కూడా ఏంటిదంటే నెగిటివ్ చేశాడు. అది నెగిటివ్ చేసిన తర్వాత హైకోర్టుకు అప్రోచ్ అయ్యాడు. హైకోర్టు పోయిన తర్వాత ఆయన స్టేటస్ కో ఇచ్చాడు. స్టేటస్ కోలో ఉంది అట్లా అన్నట్టు. దాని తర్వాత అబ్దుల్ వచ్చేసి ప్రతిసారి నేను ఎప్పుడైతే ఇక్కడ చేసుకోవడానికి వస్తానో అతను వచ్చి ఆపుతా ఉన్నాడు, మాకు పని చేయకుండా ఇస్తూ ఉన్నాడు. పోనీ ఆయన పేరు మీద ఏదైనా రిజిస్ట్రేషన్ సెల్డీడ్ ఉందా లేకుంటే ఏముందంటే అది లేదు. ప్రతిసారి వచ్చేసి మా మీద చంపేస్తాను, చేస్తాను, నరికేస్తాను అని అంటే బెదిరిస్తూ ఉంటాడు. ఇప్పుడు నా 70 సంవత్సరాలు నాకు, ఇవన్నీ నేను ఎందుకు ఫేస్ చేయాలి? ఒకవేళ ఏదైనా పంచాయతీ ఉంటే మా అమ్మాయితో మాట్లాడుకోవచ్చు.